ఒక రోజున యెహోషువ అనబడిన భక్తునితో చెప్పబడిన మాట ఏంటంటే, నీ ఎదుట ఎవరు నిలవలేరు, నీతో ఉన్న ప్రజల్ని తీసుకొని ముందుకు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను అని పరిశుద్ధమైన దేవుడు చెప్పాడు. అలాగే అతను ముందుకు వెళ్తున్నప్పుడు ఎరికో అనబడిన ఒక పట్టణం వచ్చింది. ఆ ఎరికో పట్టణములో ఉండే ప్రజలందరూ కూడా ఈ యెహోషువ గురించి, యెహోషువతో ఉన్న ప్రజలందరి గురించి విన్నారు. అదివరకే వారి పట్ల పరిశుద్ధమైన దేవుడు విశేషమైన అద్భుత కార్యాలు జరిగించాడు. వారికి అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. వారు దాటవలసిన యోర్దాను నది కూడా నీళ్లు ఏకరాశికి నిలిచిపోయినట్టుగా చేశాడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి ఆహారం కురిపించి ఆహారం పెట్టి నడిపించాడు. ఎన్నో విశేషమైన అద్భుత కార్యాలు చేశాడు. ఈ ప్రార్థన చేసుకునే ఈ ప్రజలకు కొంతమంది వ్యతిరేకంగా ఉండి దాసులుగా చేసుకొని ఎంతో దాసత్వంలో ఉంచి కష్టపెడుతున్నప్పుడు కూడా దేవుడు వారు చేసిన ప్రార్థనలు ఆలకించి వీరిని విడిపించడానికి అనేక తెగుళ్ళు కూడా శత్రువుల మీదకి దేవుడే పంపించాడు తన బిడ్డల కొరకు ప్రార్థన చేసే వారి గురించి. ఎందుకంటే వారిని విడిచిపెట్టాలని. ఎప్పుడైతే వారు ఆ శోధనలకు లేక తెగుళ్లకు తాళలేక ఉన్నారో అప్పుడు ప్రార్థనలు చేసుకునే ఈ ప్రజల్ని విడిచిపెట్టేశారు. మీరు వెళ్ళిపోండి, మీ దేవుని ఆరాధించుకోండి అని చెప్పేశారు. ఇలా ఒకటి కాదు, విస్తారమైన అద్భుత కార్యాలు తన ప్రజల పక్షంగా పరిశుద్ధమైన దేవుడు చేస్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా యెరికో పట్టణస్థులు తెలుసుకున్నారు. వారు విని ఉన్నారు గనుక వారి గుండెలు చెదిరిపోయినాయి. వారు చాలా భయపడిపోతున్నారు. ఎప్పుడైతే జాషువా తనతో పాటు ఉన్న ప్రజలు వెళ్తూ ఉన్నారో ఆ ఎదురుగా ఉన్న యెరికో పట్టణస్థులు అందరూ కూడా ఆ పట్టణపు గుమ్మములన్నీ మూసుకొని ఒక్కరు కూడా బయటికి రాకుండా భయముతో వణుకుతో లోపలనే ఉన్నారు. ఆ యెరికో పట్టణస్థులు మామూలు వ్యక్తులు ఏం కాదు, పరాక్రమశాలులు, వాళ్ళు చాలా బలవంతులు. అయినప్పటికీ పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలకు ఆ దేవునికి కూడా వారు భయపడిపోతున్నారు. వారి దేవుడు చాలా గొప్పవాడు, వారి పక్షంగా ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగించాడు, మనం ఒక లెక్క కాదు, మన బలం ఒక లెక్క కాదని చెప్పి వారు జడిసిపోయారు, భయపడిపోయారు. ఆ పట్టణంలోనే ఉంటూ పట్టణపు ద్వారపు తలుపులు తెరవకుండా లోపలనే ఉన్నారు.